ఇంత ఎండలో కూడా మందారాలు అందంగా విరగబూయాలంటే నేను ఎలాంటి సంరక్షణ చర్యలు పాటిస్తానో తెలుసుకోవడానికి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకే తెలుస్తుంది మందారాన్ని ఎండాకాలంలో ఏ విధంగా సంరక్షించుకొని ఇలా అందంగా పువ్వులు పూసేలా మార్చుకోవచ్చో చూడండి. అందరికీ నమస్కారం. మోనికా విద్యావనం ఛానల్కి స్వాగతం. చిన్న కొమ్మను నాటుకొని ఇలా మందార చెట్టును సంరక్షించుకుంటూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఇలా అందమైన పూలు వికసిస్తూనే ఉంటాయి. మన పెరటిని ఈ పూలు అందంగా మార్చుతుంటాయి. చూడడానికి చిన్నగా అందంగా ఆకర్షణీయంగా ఈ పువ్వులు అనేవి ఉంటాయి. గార్డెనింగ్ లో ఎలాంటి ఖర్చు అనేది ఉండదు. కేవలం మన ఓపికను మన శ్రమను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి అందమైన ఆనందదాయకమైన ప్రకృతి సుందర దృశ్యాలను వీక్షించవచ్చు. ఇక్కడ చూసారా, పూలే కాకుండా చాలా వరకు మొగ్గలు కూడా ఉన్నాయి. చూడండి, ఒకే చెట్టుకు ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇలా ఫ్లవర్స్ అనేది ఇంకా చాలా వరకు వాడిపోయినాయి, తీసేసాను. కొత్త కొత్త మొగ్గలు వస్తూనే ఉన్నాయి. ఇది ఒకవైపు చెట్టుకు ఒకవైపే మాత్రమే, ఇంకోవైపు కూడా ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి. చెట్టుకు ఇంకొక సైడ్ ఇది ఇలా చెట్టుకు ఇవతల వైపు ఇక్కడ 3 ఫ్లవర్స్, అక్కడ 4-5 ఫ్లవర్స్ ఉన్నాయి. చెట్టు అనేది చాలా పెద్దగా ఉంది. ఒక లైన్ లో పెట్టాను. 2 రకాల మందార చెట్లు ఒకే లైన్ లో ఉన్నాయి. ఈ మందార చెట్లను ఆరోగ్యవంతంగా ఉంచడానికి నేను ఎలాంటి కేరింగ్ టిప్స్ పాటిస్తానంటే, ఇలా పండుగా ఉన్న ఆకులను, ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. వాడిపోయిన పువ్వులను కూడా, ఇలా ఏవైనా కొమ్మలు ఎండిపోయినవి ఉంటే వాటిని కూడా తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఈ చెట్టు ఆకుల అనేది ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం వాటరింగ్ అనేది నేను ఎలా వస్తానో చూడండి. ఇలా చెట్టు పై నుంచి ఇస్తే ఆకులపై ఉన్న డస్ట్ అనేది కూడా పోయి ఆకులు మొత్తం ఇలా క్లీన్గా అవుతాయి. చూడండి, ఇలా వాటరు మీరు పైప్తో కానీ స్ప్రే చేసుకోవచ్చు, ఏదైనా పంపుతో కానీ ఇలా వాటర్ని స్ప్రే చేసుకున్నట్టయితే ఆకులు అనేది నీట్గా ఉండి చెట్టు ఆరోగ్యవంతంగా గ్రీనరీగా కనిపిస్తుంది. ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చూడండి, ఇలా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. మీకు ఎలా వీలైతే అలా ఇలా స్ప్రే ఆకులపైనే కాదు, మొక్క యొక్క మొదలు భాగంలో కూడా వాటరింగ్ అనేది మట్టి డ్రై అయిన తర్వాత ఇస్తూ ఉండాలి కంపల్సరీగా. ఇలా మీకు వీలైనప్పుడు ఇలా వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. వీక్లీ 2 times or 3 times. అప్పుడే మొక్క అనేది యాక్టివ్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వర్షాకాలంలో మొక్కలు చాలా వరకు ఇట్లా యాక్టివ్గా గ్రీనరీగా ఉంటాయి. కారణం ఆకులపై బలంగా చినుకులు పడడం వల్ల. న్యాచురల్ కంపోస్ట్ అనేది అలాగే 15 daysకి ఒకసారి ఇలా మందార చెట్టుకు ఇస్తూ ఉండాలి. అప్పుడే మొక్క అనేది యాక్టివ్గా ఎదుగుతుంది. చూసారా, ఇలా న్యాచురల్. ఇది ఇంకొక రకం మందార చెట్టు. ఇది రెడ్ కలర్దే కానీ ముద్దగా పూస్తుంది. ఇది ఇంకొక దగ్గర ఉంది చెట్టు. ఈ చెట్టు దీనికి కూడా మొగ్గలు వచ్చాయి. ఫ్లవర్ వచ్చాక దీని వీడియో తీస్తాను చూడండి. ఇది కూడా ఎంత గ్రీనరీగా ఉందో, చిన్న చిన్న మొగ్గలు వచ్చాయి ఇంత ఎండాకాలంలో కూడా. చూసారు కదా, ఇది 4 to 5 hours సన్లైట్ వచ్చే ఏరియాలో ఉన్నట్టయితే ఇలా మొక్కలు యాక్టివ్గా ఉంటాయి. చూసారా, పెద్ద చెట్టు నీడలో ఈ చెట్టు ఉంది. అందుకే మొక్క అనేది ఎండిపోకుండా ఇలా ఆరోగ్యవంతంగా గ్రీనరీగా కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఇంత ఆరోగ్యవంతంగా ఈ మొక్క అనేది ఉంది. చూసారు కదా. మీలో ఎంతమందికి ఇలా మందార ఫ్లవర్స్ చెట్టుతో నిండి ఉండడం ఇష్టం? మీ ఇంట్లో మందార చెట్టు ఉందా? అయితే ఈ కేరింగ్ టిప్స్ పాటించండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మరి.